బ్రో, కర్నూలు బస్సు ప్రమాదం విషయంలో కొన్ని సంచలన విషయాలు కొత్తవి కూడా బయటకు వస్తున్నాయి. ఇంత జరిగిందా అని చెప్పి, ఇంత నష్టం జరిగిందా అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ బాధపడుతూ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటున్నారు అనమాట. అలాగే ప్రభుత్వం మోడీ సర్కార్ కూడా దీనిపైన ఇక నుంచి ప్రైవేట్ బస్సులకి ఇట్లా ఉండాలని కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొస్తున్నారంట. సో ఏమేంటి అసలు ఏం జరిగింది దీనిలో? అంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు ఒక ఫైర్ ఇంజిన్ రావడం కావచ్చు, లేకపోతే కొంతమంది అధికారులు రావడం కావచ్చు. సో దాన్ని పరిశీలించిన తర్వాత, కొన్ని రీసెర్చ్లు చేసిన తర్వాత కొన్ని నమ్మలేని నిజాలు కూడా బయటకు వచ్చాయన్నమాట. సో ఆ బస్సులో ప్రయాణికులతో పాటు ఒక వ్యాపారికి సంబంధించినటువంటి 46 లక్షల విలువ చేసి కొన్ని సెల్ ఫోన్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లిప్కార్ట్కి ఆయన పంపిస్తున్నారు. సో ఫ్లిప్కార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, సో అట్లా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా, సో అట్లా వాళ్ళకి పంపిస్తున్నారనమాట. అయితే ఈ బస్సు ఎప్పుడైతే ప్రమాదానికి గురైందో అప్పుడు మంటలు వచ్చాయి, ఓకే. బట్ ఆ మంటలు అనేవి ఇంకా ఎక్కువ కావడానికి ఈ సెల్ ఫోన్లే ప్రధానమైన కారణం అని చెప్పేసి కూడా రీసెర్చ్లో బయటకు వచ్చిందనమాట. ఎందుకంటే మంటలు అంటుకున్నప్పుడు సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీలు కూడా పేలిపోయాయి. సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా మాకు ఏదో పటాకాలు పేలినట్టు సౌండ్ కూడా వచ్చింది. దాని తర్వాత మంటలు ఇంకా ఎక్కువైపోయాయని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందంట. సో వాళ్ళు చెప్పిన మాటలు కానీ, ఇక్కడ చూసినటువంటి రీసెర్చ్లో కానీ, సెల్ ఫోన్లు వాళ్ళకి బ్యాటరీలకు తాలూకా కొన్ని అంటే క్లూస్ కూడా వాళ్ళకి దొరికాయంట. సో అందువల్ల అందరికీ అర్థమైపోయింది ఇక్కడ మంటలు వచ్చాయి, బట్ ఇంకా ఎక్కువ అవ్వడానికి, తొందరగా మంటలు అంటుకోవడానికి సెల్ ఫోన్ల బ్యాటరీలు కూడా చాలా అంటే వాటి వలన ఇట్లా ఈ విధంగా జరిగింది, ఇంకా ఎక్కువగా జరిగింది మంటలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఏసీ ఉంటుంది కదా, ఏసీ బస్సు కాబట్టి ఆ ఏసీకి బిగించినటువంటి ఒక బ్యాటరీ కూడా పేలిపోయిందంట. సో దాని ద్వారా ఇంకా ఎక్కువగా మంటలు అంటుకోవడం. సో ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు మనము శ్మశాన వాటికలో చూస్తూ ఉంటాం, మనిషి అంటుకోవడానికి కొంచెం ఏదో వేస్తూ ఉంటారు, అది గ్యాసో లేకపోతే పెట్రోల్ ఏదో పోస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇక్కడ అంటుకున్న మంటలకి ఇంకా ఆజ్యం పోసినట్టు సెల్ ఫోన్ల బ్యాటరీలు కావచ్చు అండ్ ఏసీ బ్యాటరీ కావచ్చు, ఇదంతా కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది మంట. దాని ద్వారా ఇంకా వాళ్ళు బయటికి రావడానికి ఆస్కారం కూడా లేకుండా పోయింది. సో ఇదంతా కూడా పక్కన పెడితే అందరికి కూడా మనసులు కలిచివేసే న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలుసు ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ, 2 చిన్నపిల్లలు, తల్లి తండ్రి. సో అక్కడ ఆ తల్లి ఏంటంటే వాళ్ళ పాపని ఏదో ఒక విధంగా, నేను చనిపోయినా పర్వాలేదు, నా కూతుర్ని ఏదో ఒక విధంగా నేను కాపాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళ కూతుర్ని ఫుల్గా టైట్గా తను హత్తుకుందనమాట. సో తను అంతా క్లీన్ చేసేటప్పుడు చూస్తే తల్లి బిడ్డ ఇద్దరు ఏ విధంగా తను హత్తుకుంది వాళ్ళ పాపని, అదే విధంగా బూడిద కనిపించిందంట. సో అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి, అధికారులకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయంట. అరే ఇంత ఘోరమైన పరిస్థితి, ఆ తల్లి తన బిడ్డని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి ఘటన మనం చూస్తాము అని చెప్పేసి అందరూ కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారనమాట. సో ఇక దాన్ని చూసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఏం మాట్లాడాలి అని చెప్పేసి కూడా మాటలు రాలేదు. సో ఇట్లాంటి ఘటనలో ఇంకా ముందు కావద్దు. సో ఈ స్పీడ్ లిమిట్ని కంట్రోల్ చేయడం కావచ్చు, అండ్ ఎవరైతే దీన్ని క్రాస్ చేస్తారో వాళ్ళ బస్ యొక్క రిజిస్ట్రేషన్ని రద్దు చేయడం కానీ, అండ్ ఇంకా కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఇంకా ఎక్కువగా పెంచాలి అని చెప్పేసి, సో ఇలాంటి కొన్ని రూల్స్ని కూడా PM నరేంద్ర మోదీ గారు పాస్ చేశారు. సో వాటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఓన్లీ ప్రైవేట్ బస్సులు అని కాదు, పబ్లిక్ బస్సులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అందరు ట్రావెలింగ్ ఏజెన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని పాటించాలి అని చెప్పేసి అయితే ఆయన చెప్పారు. సో ఓవరాల్గా ఇక్కడ మాత్రం ఈ సెల్ ఫోన్లు కావచ్చు అండ్ ఏసీ బ్యాటరీ కావచ్చు, అండ్ ఇక్కడ ఈ ఫ్యామిలీ యొక్క ఇది తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువగా చాలామంది బాధపడుతూ ఉన్నారు.